స్వచ్ఛమైన అడవి, ఎటు చూసినా పచ్చడి చెట్లతో నిండిపోయిన కొండలు. కానీ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ 3 రోజులు మాత్రం 1 కోటి మందికి పైగా జనాలు. జనారణ్యం నుంచి అభయారణ్యం. చెట్ల మీద పక్షుల అరుపులు కాదు, గాల్లోకి పేలిన తుపాకీ తూటాల చప్పుడు. లక్షల మంది గుండె చప్పుళ్ళు శివతాండవం చేస్తున్న వేళ. కోట్ల మంది శివసత్తులు శివాలోగుతున్న వేళ. సమ్మక్క తల్లి ఆగమనం. వనం నుంచి జనంలోకి. అక్కడున్నది గుడి గోపురం లేని ఒక శక్తిపీఠం. ప్రకృతి ఒడిలో పుట్టిన స్త్రీ శక్తిపీఠం. మేడారం సమ్మక్క సారక్క జాతర. 1 కోటి మందికి పైగా జనాలు వచ్చే అతిపెద్ద గిరిజన జాతర. ఇది మనందరికీ తెలుసు. కానీ మామూలు వ్యక్తులుగా పుట్టిన సమ్మక్క సారక్క దేవతా శక్తులుగా ఎలా మారారు? కాకతీయ రాజులతో వీళ్ళ యుద్ధం ఎలా జరిగింది? అసలు వీళ్ళు నిజంగానే దేవతల? వీళ్ళ పుట్టుక గురించి మనకెవరికి తెలియని కోయ పురాణం ఏం చెప్తుంది? బయటి ప్రపంచానికి తెలియకుండా కోయ పూజలు చిలుకల గుట్ట మీద చేసే రహస్యమైన పూజలు. అసలు వీళ్ళ గురించి కాకతీయ రాజుల చరిత్ర ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చరిత్ర ప్రకారం చూస్తే సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాకతీయులకి సామంతరాజు. రాజ్యంలో ఏర్పడ్డ తీవ్రమైన కరువు కాటకాల వల్ల కాకతీయులకి కప్పం కట్టలేదు. దాంతో కోపగించిన ప్రతాపరుద్రుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఒక చిన్న కోయ రాజ్యమైన మేడారం పైన యుద్ధం ప్రకటించాడు. ఏనుగులు గుర్రాలతో పెద్ద సైనిక బలగంతో కాకతీయ రాజు సమర బేరీ మోగించాడు. లొంగిపోవడం ఇష్టం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న కోయ రాజ్యానికి ధైర్యం నింపి ముందుండి నడిపించింది సమ్మక్క. 3 అంచెల యుద్ధ ప్రణాళిక అమలు చేయాలి అని సమ్మక్క నిర్ణయించింది. కాకతీయ రాజు కోయ రాజ్యంలోకి రావాలి అంటే కన్నెపల్లి అనే ఊరు నుంచి రావాలి. ఆ కన్నెపల్లిలో సారక్క తన భర్త గోవిందరాజు కొంత సైన్యంతో కలిసి ప్రతాపరుద్రుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. కానీ బలవంతులైన కాకతీయ సైన్యం ముందు సారక్క సైన్యం పూర్తిగా ఓడిపోయింది. యుద్ధంలో సారక్క వీరమరణం పొందింది. కన్నెపల్లిని దాటిన కాకతీయ సైన్యంతో పోరాడడానికి సంపెంగ వాగు దగ్గర సమ్మక్క కొడుకు గొప్ప వీరుడు జంపన్న తన సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడిలాగా తన దగ్గర ఉన్న బాణాలు ఈటెలతో కాకతీయ సైనికులకి చుక్కలు చూపిస్తున్నాడు జంపన్న. యుద్ధ భూమిలో ఒంటి నిండా శత్రువుల రక్తంతో భయంకరంగా కనిపిస్తున్న జంపన్న దగ్గరికి వెళ్ళడానికి కాకతీయ సైనికులు కూడా భయపడే పరిస్థితి. అలాంటి వీరుడితో ప్రతాపరుద్రుడు నేరుగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. దాదాపుగా 1.5 గంటల పాటు డి అంటే డి అన్నట్లుగా యుద్ధం జరుగుతుంది. చాలా యుద్ధాల్లో ఆరితేరిన ప్రతాపరుద్రుడి ముందు కుర్రవాడైన జంపన్న గెలవలేకపోయాడు. సంపెంగ వాగు దగ్గర జరుగుతున్న యుద్ధంలో జంపన్నను ఓడించి కత్తితో పొడిచి ఆ వాగులో పడేశారు. అప్పటి నుంచి ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది. కన్న బిడ్డలిద్దరూ యుద్ధంలో మరణించారు. వాళ్ళ మరణ వార్తను విన్న సమ్మక్క కళ్ళు ఎరుపెక్కాయి. రాచరికపు అహంకారాన్ని అణచాలని, తనని నమ్ముకున్న కోయరాజ్య ప్రజల్ని కాపాడాలని, శక్తికి మించిన పని తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా కూడా కాకతీయ రాజులతో యుద్ధానికి సిద్ధపడింది సమ్మక్క. కాకతీయ సైన్యమంతా ఒకవైపు, గిరిజన ఆడబిడ్డ సమ్మక్క ఒక్కతే ఒకవైపు. యుద్ధంలో సమ్మక్క పోరాడే తీరు చూస్తే ప్రతాపరుద్రుడికే చెమటలు పట్టాయి. కన్ను మూసి తెరిచేలోగా వందల సంఖ్యలో సైనికులు రక్త మడుగులో పడుతున్నారు. యుద్ధానికి వచ్చిన కాకతీయ సైన్యం సారక్కని జంపన్నని దాటుకొని సమ్మక్క దగ్గరికి వచ్చేసరికి సగం సైన్యం మాత్రమే మిగిలారు. మిగిలిన సైన్యాన్ని సమ్మక్క ఒక్కతే నీలమట్టం చేస్తుంది. 2 చేతుల్లో 2 కత్తులు, విరబోసుకున్న వెంట్రుకలు, చింత నిప్పుల్లా మండుతున్న కళ్ళు. అపర భద్రకాళి వచ్చి శత్రువుల రక్తం తాగుతున్నా అన్నట్లుగా సమ్మక్క చేస్తున్న యుద్ధానికి కాకతీయ సైనికులు ప్రాణ భయంతో పరిగెడుతున్నారు. ఒక చిన్న కోయ రాజ్యం ఈ స్థాయిలో తిరగబడుతుందా? ఇది ఇలాగే జరిగితే తాను ఈ యుద్ధంలో ఓడిపోవడం ఖాయం అని అనుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క యుద్ధం చేస్తుండగా వెనుక నుంచి ఒక పెద్ద కత్తితో పొడిచాడు. నేరుగా ఓడించలేని రాజు తన వారి కోసం తెగించి పోరాడుతున్న సమ్మక్కను 2 పోటు పొడిచాడు. కడుపులో కత్తిపోటుతో నెత్తురోడుతున్న సమ్మక్క కాకతీయ సైన్యానికి దూరంగా అడవిలోకి కొంత దూరం వెళ్ళాక అదృశ్యమైంది. అడవి నుంచి పుట్టిన శక్తి తిరిగి అడవిలోకి వెళ్ళింది. కోయ రాజ్యాన్ని గెలిచాను అన్న గర్వంతో కాకతీయ రాజు సంబరాలు చేసుకున్నాడు. కానీ యుద్ధం జరిగిన రాత్రి ప్రతాపరుద్రుడికి అమ్మవారు కలలో కనిపించి విశ్వరూపం చూపించారు. తాను ప్రజలని కాపాడడానికి వచ్చిన దేవతా స్వరూపమని, దొంగచాటుగా చంపినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పమని, చిలుకల గుట్ట మీద కుంకుమ భరిణ రూపంలో ఉన్నానని తనకు పూజలు జరిపించమని అమ్మవారు చెప్పింది. అమ్మవారు కలలో చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కొంతమంది కోయ ప్రజల సహాయంతో చిలుకల గుట్ట మీద వెతకగా కుంకుమ భరిణ రూపంలో అమ్మవారు కనిపించింది. ఇక అప్పటి నుండి మేడారం జన జాతర ప్రారంభం. ఈ జాతర ప్రధానంగా 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠ చేస్తారు. రెండో రోజు జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం. కొంతమంది కోయ పూజారులు చిలుకల గుట్ట మీదకి వెళ్తారు. అయితే కొంత దూరం వెళ్ళాక వీళ్ళందరూ ఆగిపోయి వీళ్ళలో 2 ప్రధాన పూజారులు మాత్రమే సమ్మక్క ఉన్న చోటుకు వెళ్లి వీళ్ళ కోయ సంప్రదాయం ప్రకారం కొన్ని రహస్యమైన పూజలు చేసి
కుంకుమ భరిన రూపంలో ఉన్న అమ్మవారిని గుట్ట మీద నుండి కిందికి తీసుకొస్తారు. జయ జయ ధ్వానాల మధ్యలో కోయ పూజార్ల చేతుల నుంచి వస్తున్న సమ్మక్క రాకను గమనించిన జిల్లా ఎస్పీ అధికారికంగా సమ్మక్క చేసిన త్యాగానికి గౌరవ వందనంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ కట్టుదిట్టమైన భద్రత మధ్యలో సమ్మక్కను వనంలోంచి జనంలోకి ఆహ్వానిస్తాడు. ఒక్కసారిగా మేడారం శక్తివంతంగా మారుతుంది. అప్పటి వరకు ఉన్న మేడారం ఒక ఎత్తు, సమ్మక్క తల్లి గద్ద మీదికి వచ్చి కూర్చున్న తర్వాత మేడారం శోభ మరో ఎత్తు. తల్లి బిడ్డలుగా సమ్మక్క సారక్క గద్దెల మీదికి చేరిన తర్వాత మేడారం జాతర మొదలవుతుంది. 4 రోజుల తర్వాత వీరిద్దరిని తిరిగి మన ప్రవేశం చేపించడంతో జాతర ముగుస్తుంది. సమ్మక్క సారక్క కోయ రాజ్యంలో పుట్టిన గిరిజన ఆడబిడ్డలు. అసలు వీళ్ళ గురించి, వీళ్ళ పుట్టుక గురించి కోయ పురాణం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 13వ శతాబ్దంలో మేడారం ప్రాంతాన్ని ఒక కోయరాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఒకరోజు అడవిలో వెళ్తుండగా ఒక పుట్ట దగ్గర ఆడపిల్ల ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే పులులు, సింహాలు కాపలా కాస్తుండగా వాటి మధ్యలో గొప్ప తేజస్సుతో ఒక ఆడబిడ్డ. సంతానం లేని తనకు ఆ ప్రకృతి ఇచ్చిన బిడ్డగా భావించి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకొని కోయరాజు తన బిడ్డలా పెంచుకున్నాడు. సమ్మక్కను ఆ గిరిజన ప్రజలందరూ అమ్మవారి స్వరూపంగా భావించేవారు. ఆమె చేత్తో మూలికలిస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపోయేది. ఆ తర్వాత కొంతకాలానికి సమ్మక్కను పగిడిద్దరాజు అనే వ్యక్తితో వివాహం చేశారు. వీళ్ళకి పుట్టిన సంతానమే సారక్క, జంపన్న. చాలా మంది సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ వీళ్ళిద్దరూ తల్లి కూతురు. ఈ సారక్కను గోవిందరాజు అనే ఇంకో కోయరాజుకి ఇచ్చి వివాహం చేశారు. మన దేవతలుగా పూజలు అందుకునే ఈ సమ్మక్క సారక్కకు చెందిన ఎన్నో ఆనవాళ్లు సమ్మక్క సొంత గ్రామమైన బయ్యక్కపేటలో ఇప్పటికీ మనం చూడొచ్చు. ఇదంతా కోయ పురాణం ప్రకారం వాళ్ళు నమ్ముతున్న కథ. తమని నమ్ముకున్న ప్రజలను కాపాడే ప్రతి శక్తి దేవతా స్వరూపమే. గుడి గోపురం లేని ఆ శక్తి పీఠానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సర్వేజన సుఖినో భవంతు.